మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా కన్వెన్షన్ 2024 పై టీవీ9 USA స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా ఫస్ట్ కన్వెన్షన్కి మొత్తం అన్నీ రెడీ అయినాయి. ఇక్కడ న్యూజెర్సీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ఆల్మోస్ట్ ఇవాళ దాదాపు 2000 మందితో ఇక్కడ బ్యాంక్వెట్ నైట్ జరగబోతోంది. అండ్ మనతో పాటు శ్రీనివాస్ గనుగొని గారు ఉన్నారు, ప్రెసిడెంట్. చెప్పండి సార్, ఒక 1 ఇయర్లో ఇంత గ్రాండ్గా మీరు సెలబ్రేషన్స్ చేస్తున్నారు, ఇంత సపోర్ట్ వచ్చింది కమ్యూనిటీ నుంచి. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్? ఇదంతా టీం వర్క్ అండి. మనం ఏదైతే 3 సూత్రాల మీద ఈ సంస్థ ప్రారంభమైందో, సేవా, సంస్కృతి, సమానత్వం అనే 3 సూత్రాలకి మాకు ఇక్కడ ఇండియాలోనే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి చాలామంది కూడా ముందుకు వచ్చేసేసి దాదాపు ఒక 22 చాప్టర్స్ మేము ఎస్టాబ్లిష్ చేసి ఒక 5000 మంది మెంబర్షిప్ తోటి ఈ గత 12 నెలల లోపల మనము ఒక మంచి సంస్థగా ఎస్టాబ్లిష్ అయ్యాము. ఒక నంబరే కాకుండా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ ఎన్నో హెల్త్ క్యాంప్స్, తర్వాత స్టూడెంట్స్కి అసిస్టెన్స్, యూత్కి లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్. అండ్ రీసెంట్గా మేము ఇండియా వెళ్ళి లాట్ ఆఫ్ సేవా డేస్ కార్యక్రమాలు చేశాము. ముఖ్యంగా శంకర్ నేత్రాలయ గారి ఆధ్వర్యంతో కలిసి 11 రోజులు ఒక కంటిన్యూస్గా ఒక ఐ క్యాంప్ నిర్వహించి దాదాపు 2300 మందిని పరీక్ష చేసి అందులో 200 మందికి ఆన్ సైట్ సర్జరీ చేయడం అనేది మా సంస్థ ఒక గర్వంగా చెప్పుకోగలుగుతుంది. దీనికి అంతటి కారణం మా కమ్యూనిటీ సపోర్ట్ అండ్ ఆల్సో ఉన్న మా సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి లీడర్షిప్లో ఉన్న వ్యక్తులందరూ కూడా కలిసి ఈ యొక్క చేసినందుకే మేము ఈరోజు ఇంత సక్సెస్గా చేశాము. ఈరోజు మా కన్వెన్షన్లో మొట్టమొదటి రోజు బ్యాంక్వెట్ నైట్కి మా యొక్క కన్వీనర్ స్వాతి గారి ఆధ్వర్యంలో, తర్వాత మన ప్రదీప్ సామల గారు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్, అండ్ మన జితేందర్ రెడ్డి గారు ఈజ్ అన్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్, అండ్ సో మెనీ అదర్ ఫౌండింగ్ మెంబర్స్, కిరణ్ దుద్దాగి, విజయ్ భాస్కర్ కలాల్, అండ్ ప్రవీణ్ గూడూరు, గంగాధర్ ఉప్పల. దెర్ ఆర్ సో మెనీ అదర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ హూ కేమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్టెడ్ దిస్ ఈవెంట్. వారి కృషే ఈరోజు ఈ రకమైనటువంటి రిజల్ట్ మేము చూస్తున్నాము. అదేవిధంగా దాదాపు 300 మంది వాలంటీర్స్ ఈ కన్వెన్షన్లో యాక్టివ్గా పాల్గొని వారి వారి కమిటీలకు చాలా ఎఫిషియెంట్గా ప్లాన్ చేసేసి దే ఆర్ ఏబుల్ టు డెలివర్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మాటా. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. వీఆర్ గోనా గో లాంగ్ వే. దేర్ ఆర్ లాట్ మోర్ ప్రోగ్రామ్స్ ఆర్ ప్లాన్డ్ అహెడ్. థ్యాంక్ యూ. ఎస్ అండ్ అలాగే మనతో పాటు ఉన్నారు స్వాతి అట్లూరి గారు, కన్వీనర్ ఫర్ దిస్ ఈవెంట్, ద ఉమెన్ బిహైండ్ దిస్ హోల్ షో. సో స్వాతి గారు, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అంటే ఇంత గ్రాండ్ సక్సెస్, ఐ మీన్ లైక్ ఇట్స్ ఆల్ సోల్డ్ అవుట్, ఇవాళ సోల్డ్ అవుట్, రేపు సోల్డ్ అవుట్, అండ్ మనం బయట కూడా చూస్తుంటే చాలామంది దే ఆర్ వెయిటింగ్. సో మీకు ఎలా అనిపిస్తుంది? నమస్కారం అండి. మాటాది ఫస్ట్ కన్వెన్షన్ వితిన్ 1 ఇయర్ చేయడం అనేది ఇట్స్ నాట్ జోక్ అండి. కాకపోతే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మొత్తం కమ్యూనిటీ అంతా కూడా ఇస్ బిహైండ్ అస్. ఏ కార్యక్రమం మేము చేపట్టినా సరే అందరూ వచ్చి మాతో పాటు పాల్గొని ఈవెంట్ని సక్సెస్ చేస్తున్నారు. అట్లాగే ఈరోజు మీరు అన్నట్టుగా ఇట్స్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్ ఈవెంట్. రేపు కూడా ఇట్స్ లైక్ సోల్డ్ అవుట్, అండ్ ఎంతోమంది ఇంకా టికెట్స్ కోసం అడుగుతున్నారు, బట్ వీ కాంట్ అకామిడేట్ దెమ్ అండి. మొత్తం కళలను తీసుకొని అటు డాన్స్ కానీ, ఇటు మ్యూజిక్ కానివ్వండి, ఇటు ఫోక్ ఆర్ట్ ఫామ్స్ కానీ అన్నీ తీసుకొని ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించాము. అలీ గారు, వెల్కమ్ టు న్యూ జెర్సీ అండి. వెల్కమ్ టు మాటా ప్రోగ్రామ్. సో వీఆర్ ఆల్ హ్యాపీ టు సీ యూ హియర్. సో మాటా, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవ, సంస్కృతి, సమానత్వమే ధ్యేయంగా చాలా ముందుకెళ్తున్నారు. సో ఈ మాటాకు విచ్చేసిన సందర్భంగా మాటా గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? సార్, వీళ్ళు లాస్ట్ ఒక 2 months బ్యాక్ హైదరాబాదులో ఐ క్యాంప్ చేశారండి. ఆ రోజే వీళ్ళు చెప్పారు, సార్ మేము ఇలాగ కొత్త ఒక మన అమెరికా తెలుగు అసోసియేషన్ నుంచి మేము సేవ చేస్తున్నాం, సో మీరు గెస్ట్గా రావాలి అంటే నేను హైదరాబాద్ యూసుఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్టేడియంలో నేను కొంతమందికి డాక్టర్స్కి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నన్ను పిలిచారు. అంతేకాకుండా నాకు ఎప్పటి నుంచో దాదాపు 22 సంవత్సరాల నుంచి నాకు ఫ్రెండ్ అయిన ప్రదీప్ సాంబర్లా వారు వరంగల్ నుంచి, సో వారు కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్. దీనికి ఇలా చెప్పగానే సరే ఎందుకు మనం వెళ్ళకూడదు, ఎందుకంటే
మనకి 22 సంవత్సరాల నుంచి ఫ్రెండు, మనకి ఎప్పుడు కూడా అప్లికేషన్ నన్ను అడగల, బ్రదర్ రావాలి నా కోసం అంటే తప్పకుండా వస్తున్నాను. అండ్ అలాగే మా అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి ఉగాది రంజాన్ 2 ఇక్కడే చేసుకుంటా, నీ దగ్గరికి వస్తున్నా అని మాట ఇవ్వడం జరిగింది, రావడం జరిగింది, నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ టు మాట మన అమెరికా తెలుగు అసోసియేషన్. దీనికి 4 మెంబర్స్ అండి ఫౌండర్స్. ఎవరైతే దీని వెనకాల ఉండి వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారో అందరికీ కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ ఇలాగే నాట్ ఓన్లీ ఐ క్యాంపు, ఫ్యూచర్లో కూడా వీళ్ళు పెద్దవి కూడా క్యాంపులు చేస్తున్నారు. కొంతమందికి హార్ట్ పేషెంట్స్కి హార్ట్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. అండ్ ఇలాగే సేవ చేసుకుంటూ వెళ్ళాలని మాట ఎంటైర్ క్రూకి నా విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అలీ గారు. మనతో కన్వెన్షన్ కోఆర్డినేటర్ కిరణ్ దుద్దాగి గారు ఉన్నారు. కిరణ్ దుద్దాగి గారు, మీరు ఈరోజు జరుగుతున్న కన్వెన్షన్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మొట్టమొదటిగా టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు కన్వెన్షన్కి మనకు మీ ముంగట ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణము 30 కమిటీల పైన నాతోటి పనిచేశానండి. నేను కన్వెన్షన్ కోఆర్డినేటర్ కాబట్టి నేను 30 కమిటీలతో పనిచేసి వాళ్ళు రాత్రి పగలు ఎలా కష్టపడ్డారో గత 3-4 నెలల నుంచి వాళ్ళు ఈ కన్వెన్షన్ని ముందు పెట్టడానికి దే హ్యావ్ పుట్ దేర్ ఎఫర్ట్స్ అండ్ దే డిజైర్ టు పుట్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ దేర్ వే అవుట్. సో వాట్ డస్ దట్ మీన్? ప్రతి ఒక్కరు హాస్పిటాలిటీ కమిటీ నుంచి, రిజిస్ట్రేషన్ కమిటీ నుంచి, యూత్ కమిటీ నుంచి, ఉమెన్స్ కమిటీ నుంచి మొత్తం అందరూ కలిసి కూడా ఒక అద్భుతమైన ప్రోగ్రాన్ని మీ ముందు పెట్టారు ఈరోజు. ఇది గ్రాండ్ స్కేల్లో మనకి ఈరోజు 1500కి పైగా మనకు డోనార్లు, స్పాన్సర్లు, అలాగే మొత్తం వాలంటీర్స్, మనకు ఇక్కడ పక్కన మన ఆర్గనైజేషన్స్, నాట్స్, నాటా, తానా, థీఫాస్ ఇట్లాంటి చాలామంది ఎంతోమంది వచ్చి ఈ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు మేము తీసుకొస్తామని మా మాట తరఫు నుంచి మేము మాటిస్తున్నాము. కన్వెన్షన్ కోఆర్డినేటర్గా నా బాధ్యత నేను సక్రమంగా నిర్వహించి ఇంత పెద్ద కన్వెన్షన్ని ఎకనామిక్ స్టైల్లో ఇనే క్వాలిటీ వే మనం చాలా దీన్ని ప్రొడ్యూస్ చేశాం. ఇక్కడ మనతో కన్వెన్షన్ కోఆర్డినేటర్ విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు, ఈరోజు జరుగుతున్న మాట కన్వెన్షన్ 24 గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? హలో అండి, నమస్కారం. ముందుగా టీవీ9 ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సో ఈరోజు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో మాట ఫస్ట్ కన్వెన్షన్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ 1500 నుంచి 2000 మంది పైగా ఈరోజు బ్యాంక్వెట్ నైట్ డిన్నర్కి రావడం జరిగింది. వివిధ రంగాల నుంచి వచ్చిన ప్రతి ప్రముఖులకు ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సంస్కృతి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈరోజు కాకుండా రేపు మెయిన్ డే దెర్ ఆర్ సో మెనీ కల్చరల్ ఈవెంట్స్ అండ్ మ్యూజికల్ నైట్స్ చాలా ఉన్నాయి. ఈరోజు కూడా మ్యూజికల్ నైట్స్ బ్యాండ్ ఉందండి. సో ఫస్ట్ టైం ద బాటా ఈజ్ డూయింగ్ ఎ వెరీ గ్రేట్ వే ద కన్వెన్షన్ అండి. సో ఈరోజు రేపు దాదాపుగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 5000 పీపుల్స్ అండి. సో ఓవరాల్ అండ్ ఆల్సో రేపు మార్నింగ్ కనకదుర్గమ్మ అమ్మవారి పూజ ఉంది. సో అమ్మవారి పూజ ఫస్ట్ టైం న్యూ జెర్సీలో చేసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు ఎవరు చేయలేదు. సో దానికి కూడా మనకు దాదాపుగా 500 నుంచి 600 మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఓన్లీ పూజ కోసమే, కపుల్స్. సో దిస్ హాల్ గోయింగ్ టు బి ఫుల్ కంప్లీట్లీ. సో మనతో బిగ్ బాస్ 2 ఫేమ్ కౌశల్ గారు మనతో ఉన్నారు. కౌశల్ గారు, సో మాటకు మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. అమెరికాలో మిమ్మల్ని చూడడం ఇంకా సంతోషంగా ఉంది. సో మాట గురించి మీ మాటల్లో ఏం చెప్పదలుచుకున్నారు? మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే అన్ని సంస్థల్లాగా ఏదో సంస్థ పెట్టడం అండ్ పండక్కి పబ్బానికి అందరినీ పిలవడం పంపించడం కాకుండా ఈ మాటకి కొన్ని సూత్రాలు, మోటివేషన్ సూత్రాలు అనేవి చాలా ఇంప్రెస్ చేశాను నన్ను. అదే సేవ, సంస్కృతి, సమానత్వం. నిజంగా మన తెలుగు వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వలస వచ్చి ఇక్కడ వాళ్ళకి ఏమన్నా ఆపదలో ఉన్నా, ఏమన్నా హెల్ప్ కావాలన్నా వాళ్ళకి ఈ సంస్థ ద్వారా సేవ చేసుకుంటూ మన ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్న మన తెలుగు వాళ్ళకి సంస్కృతిని తెలియజేస్తూ ఇక్కడే పుట్టి పెరిగిన మన పిల్లలందరికీ సంస్కృతిని ఎలా, మన తెలుగు సంస్కృతిని వాళ్ళకి తెలియజేస్తూ, అలాగే భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు వెళ్తుంది ఈ మాట. సో 3000 మందితో స్టార్ట్ అయిన మాట నార్త్ అమెరికాకే కాకుండా మొత్తం అమెరికా అంతా వ్యాప్తి చెంది ఇంకా ఎన్నో మంచి కన్వెన్షన్స్ చేయాలని, ఎంతో మందికి సేవ చేయాలని, సంస్కృతిని కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కౌశల్ గారు. టీవీ9 ప్రేక్షకులందరికీ మాట నుంచి శుభాభినందనలు అండి. ఈరోజు మా మొట్టమొదటి యానివర్సరీ అండ్ కన్వెన్షన్ జరుపుకుంటున్నాము. ఏప్రిల్ 13th and 14th.
ఈ కన్వెన్షన్ మొదటి రోజు 13th రోజు మేము బ్యాంకెట్ డిన్నర్ జరుపుకోవడం జరుగుతుంది. మా స్పాన్సర్స్ అండ్ డోనర్స్ అందరినీ ఇక్కడికి పిలిచి మేము భారీ ఎత్తున మేము బ్యాంకెట్ డిన్నర్ అరేంజ్ చేశాము. మోర్ దెన్ 1000 మెంబర్స్ ఆల్రెడీ వచ్చారండి. ఈరోజు అద్భుతంగా ఇక్కడి కార్యక్రమము లైవ్ బ్యాండ్ అండ్ సింగింగ్ అండ్ చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు ఎంతో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమం కాకుండా రేపు మొత్తం 14వ తారీఖు ఏప్రిల్ 14 మొత్తం టోటల్ డే కన్వెన్షన్ జరుపుకోబోతున్నాము. రేపు మా కనకదుర్గ పూజతోటి మా కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. అలాగే మధ్యాహ్నం కల్చరల్ ప్రోగ్రామ్స్, ఈవినింగ్ మాట రికగ్నిషన్స్ అవార్డ్స్, అలాగే కార్తిక్ ప్రోగ్రామ్ తోటి ప్రోగ్రామ్ ఎండ్ కాబోతుంది. కార్తిక్ లైవ్ బ్యాండ్ ఈజ్ ఎ వెరీ వెరీ పాపులర్ షో అండి. చాలామంది దానికి ప్రత్యేకంగా కార్తిక్ లైవ్ షో కోసం చాలామంది టికెట్లు బుక్ చేసుకొని రేపు కార్తిక్ షో చూడడానికి కోసం వెయిట్ చేస్తున్నారండి. రేపు కనీసం 3000 నుంచి 4000 మంది మెంబర్స్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఎవరెవరైతే టికెట్స్ ఉన్నాయో ఆల్రెడీ టికెట్స్, డోనర్ పాసెస్ కానీ, స్పాన్సర్స్ పాసెస్ కానీ, టికెట్స్ కానీ ఉన్న వాళ్ళందరూ ఈ షో రేపటి షో మిస్ కాకుండా కంపల్సరీగా వచ్చి టైంకి వచ్చి, మెయిన్గా టైంకి రావడం వెరీ ఇంపార్టెంట్ అండి. నమస్కారం అండి, నా పేరు దాము గేదెల, మాట హానరీ అడ్వైజరు అండ్ ఆల్సో స్పిరిచువల్ కమిటీ అడ్వైజరు, అదేవిధంగా సమ్ కమిటీస్ కూడా అడ్వైజర్గా ఉన్నానండి. ఈరోజు కిక్ ఆఫ్ అండి. మాట అంటే మన అమెరికా తెలుగు అసోసియేషన్ సేవ, సంస్కృతి, సమానత్వం అండి ఈరోజు స్టార్ట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ డే అండి. ఈ ఫస్ట్ నాకు 40 years సర్వీస్లో నేను చూసినది ఏంటంటే, మీకు చూసుంటారు చూడండి, ఇది నేను షెరటన్కి వెళ్ళాను. షెరటన్కి వెళ్ళిన వెంటనే నా రూమ్ ఎక్కడ ఉందనంటే ఐ డెంట్ గో టు ద ఫ్రంట్ డెస్క్ అండి. అక్కడ మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు అందరూ ఉండి నన్ను రిసీవ్ చేసుకొని మా కీ ఇచ్చి రూమ్కి తీసుకొని వెళ్ళి నన్ను అక్కడ ఆహ్వానించారండి. ఐఎమ్ సో హ్యాపీ. దిస్ వాజ్ హ్యాపీ ఇన్ ద ఫస్ట్ టైం. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడం నాకు